ప్రపంచ పటంలో పెట్టిన అంటాడు చంద్రబాబు నాయుడు. నేను ఒక మాట అడుగుతున్నా, నేను నీ మేధావితనము హైదరాబాద్ నువ్వే కడితివి, నువ్వే ప్రపంచ పటంలో పెడితివి. హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినవో లేదో కానీ మరి కరెంటు ఏడ దాచిపెట్టినావు, ఎందుకేలే కరెంటు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? మీరు దయచేసి కల్వకుర్తి నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం పోవన్నంటే, మీ దరిద్రం వదలన్నంటే మీరు నిజాయితీగా ఆలోచన చేయాలి. ఎవడో వచ్చి ఏదో చెప్తే గోల్మాల్ కావద్దు, అయితే మళ్ళీ గోల్మాలే అవుతారు. నేను చెప్తా ఉన్నా, ఒక్కటి మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, ఏ పార్టీ కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎవరు ఏం న్యాయం చేసినారో మీకు తెలుసు. కష్కటి నీళ్ళు ఇయ్యలే చంద్రబాబు నాయుడు, కానీ ఇలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మేఘాల మీద పూర్తి చేసి, నేను అధికారులను కొట్టినంత పనిచేసి, జిల్లా మంత్రులను ఇరిగేషన్ మంత్రిని ఇక్కడనే పండబెట్టి మీ కల్వకుర్తికి రావడానికి వాగు మీద అక్కుడెక్ట్ కట్టి బ్రిడ్జి కట్టి నీళ్ళు తీసుకొని వచ్చినాం. ఇవాళ ఒక 30,000 ఎకరాలు బారుతా ఉన్నాయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమంటాడు? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టద్దు, పాలమూరు జిల్లాకు నీళ్లు రావద్దు అని సుప్రీంకోర్టు కూడా కేసు వేసిండ్రు. ఈ జిల్లా నాయకులు కూడా కేసులు వేసిండ్రు, కాంగ్రెస్ నాయకులు కేసులు వేసిండ్రు. మరి వాళ్ళని గెలిపిద్దామా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. దాన్ని మించి అనేక మంది చచ్చిపోయి 50 ఏళ్ళు కొట్లాడి మనం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం, ప్రభుత్వం నడుపుకుంటున్నాం. మనం ఆంధ్రాకి పోతలేం, వాళ్ళ తెరువు పోతలేం. ఇవాళ ఇంత కష్టపడి ఇంతమంది చచ్చిపోయి ఇన్ని త్యాగాలు చేసి ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మళ్ళా ఆంధ్రుల పెత్తనం మనకు అవసరమా? చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా? నాకు వినబడుతుంది, గట్టిగా చెప్పాలి. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీసుకొని వస్తా ఉంది. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి, సైబరాబాద్ నిర్మాణానికి నేను కష్టపడ్డాను. ఈరోజు ఒకటే నేను కోరుకుంటున్నా, ఈ తెలంగాణలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రజానీకం బంగారు తెలంగాణ రావాలి, మీరందరూ ఆనందంగా ఉండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు. ఏం తమ్ముళ్ళు, నేను ఎప్పుడన్నా చెడుగా టీఆర్ఎస్ గురించి మాట్లాడానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నన్ను తిట్టుతున్నారని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. నేను తప్పు చేశానా మీరు చెప్పండి. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ అభివృద్ధి చేసిన, మళ్ళా అక్కడ అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు అక్కడ కష్టపడతా ఉంటే నన్ను గురించి విమర్శిస్తారు. నేనేదో పెత్తనం చేయడానికి వస్తున్నానని. తెలుగుదేశం పోటీ చేసేది 13 సీట్లు. పోయిన ఎన్నికల్లో మీరందరూ ఉన్నారు. అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసి 15 సీట్లు గెలిపించి 6 సీట్లు ఎంఐఎంకి గెలిపించి ఒకే ఒక సీటు టీఆర్ఎస్ ని గెలిపించారు. ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పోరాడాం, 37 సంవత్సరాలు పోరాడాం. మొదటిసారి కలిశామంటే నా స్వార్థం కోసం కాదు, రాహుల్ గాంధీ గారి స్వార్థం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం కలిశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో బెదిరిస్తున్నారు, అక్కడ నరేంద్ర మోడీ గారు బెదిరిస్తే ఇక్కడ కేసీఆర్ కూడా బెదిరింపు ధోరణులకు ప్రారంభించారు. అవునా కాదా? నేను అడుగుతున్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా పనిచేసుకోవాలి. ఎవరి పాటికి వాళ్ళు పనిచేసుకోకుండా ఈరోజు మీరు చూస్తే కేసీఆర్ రకరకాలుగా మాట్లాడాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలంటూ మా పార్టీ ఎంపీలకు సూచిస్తున్నాను. ఇది 3 మార్చి 2018. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ టీఆర్ఎస్ సమర్థిస్తుంది. పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది వాళ్ళ పార్టీ ఎంపీ కవిత. తెలంగాణలో సంపద పెంచింది చంద్రబాబే, విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అన్నది ఆయనే చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ అది కేసీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ని ప్రపంచ గుర్తింపు తెచ్చింది చంద్రబాబే. మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చిందంటే కారణం చంద్రబాబే.
చంద్రబాబు చేసిన కృషి మా అకౌంట్లో వేసుకోలేమని కేటీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నారని అడుగుతున్నా. ఆదాయం వచ్చింది, రాష్ట్రాన్ని బాగు చేయాలని మీకు అధికారాన్ని ఇస్తే మనల్ని తిడుతూ మోడీ గారితో లాలూచిపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను అడిగేది, ఈరోజు మీరు చూస్తే ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క బీజేపీ, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి, అందరూ ఒకటే. దేశంలో రెండు ఫ్రంట్లున్నాయి. ఒకటి బీజేపీ ఎన్డీఏ, దానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఆపోజిట్ లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, అన్ని రీజనల్ పార్టీలు అన్ని కలిపి నాన్ బీజేపీ ఫ్రంట్ ఉంది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, బీజేపీని, అదే మరి టీఆర్ఎస్ మీరు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏ ఫ్రంట్ లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీతో ఉన్నారా లేదా? లాలూచి రాజకీయం అవునా కాదా? నిన్న మొన్న ఇద్దరు కలిసి ఒకరినొకరు విమర్శించుకున్నట్టు నాటకాలు